క్వశ్చన్. లార్జ్ హాడ్రాన్ కొలైడర్పై వారి పనికి 2025 బ్రేకత్రూ ప్రైజ్ను ఏ సంస్థ గెలుచుకుంది? ఆప్షన్ A. ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ B. యుఓహెచ్ బృందం, ఆప్షన్ C. లార్జ్ హాడ్రాన్ కొలైడర్, ఆప్షన్ D. ఇస్రో. The correct answer is లార్జ్ హాడ్రాన్ కొలైడర్. question. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో పోలీసింగ్ పనితీరు విభాగంలో ఏ భారతీయ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ A. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. తెలంగాణ, ఆప్షన్ D. తమిళనాడు. The correct answer is తెలంగాణ. question. భూమి భద్రత మరియు పారదర్శకతను నిర్ధారిస్తూ ధరణి స్థానంలో తెలంగాణలో ప్రారంభించబడిన కొత్త పోర్టల్ పేరు ఏమిటి? ఆప్షన్ A. ధరిత్రి, ఆప్షన్ B. భూరక్షక్, ఆప్షన్ C. భూభారతి, ఆప్షన్ D. తెలంగాణ ల్యాండ్. The correct answer is భూభారతి. question. ప్రపంచ పచ్చదనం వృద్ధి ప్రయత్నాలలో తన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ P4G సమ్మిట్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? ఆప్షన్ A. కెన్యా, ఆప్షన్ B. డెన్మార్క్, ఆప్షన్ C. వియత్నాం, ఆప్షన్ D. దక్షిణ కొరియా. The correct answer is వియత్నాం. question. వియత్నాంలో స్థిరమైన అభివృద్ధి కోసం మరిన్ని రుణాలను సమీకరించడానికి ADB ఏ సంస్థతో కలిసి పనిచేస్తోంది? ఆప్షన్ A. స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియత్నాం, ఆప్షన్ B. ప్రణాళిక మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ C. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ D. వియత్నాం డెవలప్మెంట్ బ్యాంక్. The correct answer is ఆర్థిక మంత్రిత్వ శాఖ. question. తదుపరి తరం సెమీకండక్టర్ పరిశోధనను పెంచడానికి మైక్రాన్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ A. ఐఐటి బొంబాయి, ఆప్షన్ B. ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ C. ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ D. బిట్స్ పిలానీ. The correct answer is ఐఐటి ఢిల్లీ. question. ఏ సంస్థ ఆయుధాల కోసం చౌకైన రుణాలను అందిస్తోంది? ఇది రష్యా యొక్క సాంప్రదాయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ B. చైనా, ఆప్షన్ C. భారతదేశం, ఆప్షన్ D. ఫ్రాన్స్. The correct answer is భారతదేశం. question. ఏ రాష్ట్ర ప్రభుత్వం దాని అధికారులకు ఏఐపై పనిచేసే పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేసింది? ఆప్షన్ A. తెలంగాణ, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. ఒడిశా, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is ఒడిశా. question. 2024 నుండి 25లో వరుసగా 4వ సంవత్సరం భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం కొనసాగుతోంది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ C. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ D. సౌదీ అరేబియా. The correct answer is యునైటెడ్ స్టేట్స్. question. చైనా అంతర్జాతీయ వాణిజ్య ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ A. వాంగ్ యీ, ఆప్షన్ B. లియు హై, ఆప్షన్ C. లీ చెంగాంగ్, ఆప్షన్ D. హు చున్హువా. The correct answer is లీ చెంగాంగ్. question. స్థానిక సంస్థలకు విభిన్న ప్రతిభావంతులను నామినేట్ చేయడానికి వీలుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను సవరించింది? ఆప్షన్ A. కేరళ, ఆప్షన్ B. తమిళనాడు, ఆప్షన్ C. కర్ణాటక, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is తమిళనాడు. question. ఇటీవలి డేటా ప్రకారం భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత రేటు కలిగిన భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్ A. గుజరాత్, ఆప్షన్ B. తెలంగాణ, ఆప్షన్ C. కర్ణాటక, ఆప్షన్ D. మహారాష్ట్ర. The correct answer is కర్ణాటక. question. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఏ దేశం లైఫ్ సైన్సెస్ క్లస్టర్ను ప్రారంభించింది? ఆప్షన్ A. సింగపూర్, ఆప్షన్ B. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ C. అబుదాబి, ఆప్షన్ D. యునైటెడ్ కింగ్డమ్. The correct answer is అబుదాబి. question.
శిక్షణ, ఆవిష్కరణ మరియు జాతీయ భద్రతా పరిశోధనను పెంచడానికి సిఐఎస్ఎఫ్ మరియు రతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. డిఆర్డిఓ, Option B. ఇస్రో, Option C. ఆర్ఆర్యు, Option D. నియర్. The correct answer is ఆర్ఆర్యు.